హలో ఎవ్రీబడి. నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐయామ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం జాబ్స్‌కి అనేది అప్లై చేస్తాం. ఆ జాబ్స్‌కి అప్లై చేసే ప్రాసెస్‌లో మనము ఎలాంటి జాబ్ రోల్స్ కోసం అప్లై చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఆ జాబ్ రోల్స్‌లో మీ వర్క్ ఎలా ఉంటది? అలాంగ్ విత్ థాట్ మీకు సాలరీస్ ఎంత వరకు ఉంటది అనే దాని గురించి ఒక కంప్లీట్ వీడియో అనమాట ఇది. సో, వీడియో ఈస్ ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ అనమాట. సో, ఫస్ట్‌గా మనం చూసుకుంటే చాలా ఫేమస్ జాబ్ రోల్ వచ్చి యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్, రైట్? మనం యూ నో ఇన్ దిస్ ఎరా ఆఫ్ యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హౌ అక్యురేట్‌లీ ఆర్ హౌ గుడ్ యూ అప్‌లోడ్ యువర్ వీడియో ఆన్ యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. సో, మనకి ఫ్రీగా ఆర్గానిక్‌గా ఎలా మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తే మనకి దేర్ విల్ బి ఎ లార్జ్ రీచ్ అనేది ఇంపార్టెంట్. సో, ఫర్ థాట్ దేర్ ఈస్ ఎ రోల్ కాల్డ్ యూట్యూబ్ ఎస్ఈఓ అనమాట. సో, దేర్ ఈస్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ యూట్యూబ్ ఎస్ఈఓ. ఆ సబ్జెక్ట్‌లో మనం ఏం నేర్చుకుంటాము సింపుల్‌గా మన వీడియోని ఎలా ఆర్గానిక్‌గా మనం పోస్ట్ చేస్తే ఇట్ విల్ రీచ్ ఎ లార్జ్ ఆడియన్స్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. సో, ఈ జాబ్ రోల్ వచ్చి యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ జాబ్ రోల్ వచ్చి ఇట్ ఈస్ ఆఫ్ సమ్‌వేర్ బిట్వీన్ ఫ్రెషర్ జాబ్ రోల్ టు మీడియేటర్ జాబ్ రోల్. అంటే ఎలా చెప్పాలి? ఒక ఫ్రెషర్ కింద కూడా యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్‌గా తీసుకుంటారు. అండ్ ఒక 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా యాస్ ఎ యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ తీసుకుంటారనమాట. ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు సాలరీ అరౌండ్ మన సాలరీ వచ్చి ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్, ఐయామ్ జస్ట్ కాపీయింగ్ దిస్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్, యూట్యూబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ సాలరీ వచ్చి మనకి 15,000. ఓకే. 15,000-20,000 ఉంటదనమాట. రైట్? సిమిలర్‌గా వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌పీరియన్స్, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌పీరియన్స్ మీకు ఒక 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరు యూట్యూబ్ ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ అయితే మీ సాలరీ వచ్చి సమ్‌వేర్ బిట్వీన్ 35,000-45,000 ఉంటదనమాట. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్ రోల్. అంటే ఈ ఇండస్ట్రీలో వేర్ దేర్ ఈస్ నో కోడింగ్, దేర్ ఆర్ సర్టెన్ స్టెప్స్ దట్ యూ హావ్ టు ఫాలో వైల్ అప్‌లోడింగ్ వీడియో. అలా వెరీ సింపుల్ జాబ్ రోల్‌కి మీకు ఇంత మంచి సాలరీ దొరకడం ఇట్ ఈస్ గ్రేట్ అనమాట. సో, యూ కెన్ అప్లై ఫర్ మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత you can apply for YouTube SEO specialist job role. Then you can also apply for job roles like PPC executive. Okay, PPC executive అంటే ఎవరు? Okay, let me explain. PPC executive అంటే ఎవరు అంటే గూగుల్ యాడ్స్, రైట్? మోస్ట్లీ PPC ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ ఏముంటదంటే గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్‌బుక్ యాడ్స్‌లో పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేయడం. ఓకే. పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేయడం వీళ్ళ జాబ్ రోల్ ఉంటదనమాట. సో, ఇట్ ఈస్ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్ అండ్ నెవర్ ఎండింగ్ జాబ్ రోల్ అనమాట. సాలరీస్ వచ్చి సమ్‌వేర్ బిట్వీన్ ఫ్రెషర్ అయితే మీకు 20,000 నుంచి 20,000 టు 27,000 ఫ్రెషర్‌కి ఈ జాబ్ రోల్‌లో పే చేస్తారు. రైట్? అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ జాబ్ రోల్ ఈస్ అ యూనివర్స్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్‌లో మీకు హోల్ వరల్డ్‌లో మీకెక్కడైనా ఈ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంటది. అండ్ సాలరీస్ వచ్చి వెరీ హై పేయింగ్ సాలరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనకి గూగుల్ యాడ్స్ ఎగ్జిక్యూటివ్ గాని, లేదంటే పీపీసీ ఎగ్జిక్యూటివ్‌కి ఎంత ఇస్తారంటే సమ్‌వేర్ బిట్వీన్ 35,000-55,000 ఆర్ మోర్. ఓకే. ఈవెన్ ఐ నో పీపుల్ హూ ఆర్ మేకింగ్ 85,000 ప్లస్ అనమాట. ఒక 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ జాబ్ రోల్. Then you can apply for something called social media manager. Okay, social media manager. So social media manager వర్క్ ఏముంటదంటే ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆఫ్ యువర్ క్లయింట్స్, అంటే మీ క్లయింట్స్‌కొక ఏవైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయో లైక్ లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, రైట్? ట్విట్టర్ విచ్ ఈస్ ఎక్స్ నౌ. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని క్వేరా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని మీరు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని హ్యాండిల్ చేయాలి. బిజినెస్‌ని ఆర్గానిక్‌గా కొన్నిసార్లు పెయిడ్ మెథడ్‌లో మనం ప్రమోట్ చేయాలి. రైట్? దాన్ని ఆ జాబ్ రోల్‌ని మనం సోషల్ మీడియా మేనేజర్ జాబ్ రోల్ అంటాం. అగైన్ సోషల్ మీడియా మేనేజర్ ఈస్ అ వెరీ, వెరీ గుడ్ జాబ్ రోల్ అండ్ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్. సాలరీస్ వచ్చి 17,000 టు మనకి 22,000 యాస్ ఎ ఫ్రెషర్ ఉంటదనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌పీరియన్స్ సాలరీ వచ్చి సమ్‌వేర్ బిట్వీన్ ఒక 3-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి ఐ నో పీపుల్ ఎర్నింగ్ 40,000-60,000. సో, వెరీ గుడ్ జాబ్ రోల్. చాలా సింపుల్‌గా ఉంటది. మీరు చేయడం నో నీడ్ టు వరీ. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్ అనమాట. నెక్స్ట్ కంటెంట్ రైటర్. ఓకే. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, కంటెంట్ రైటింగ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. కంటెంట్ రైటింగ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. మీరు ఎస్‌ఈఓ చేయాలన్నా, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్ చేయాలన్నా, లేదా మీకంటూ మీరు ఏది చేయాలన్నా, ఒక పోస్టర్ తయారు చేయాలన్నా, ఏది చేయాలన్నా గూడా కంటెంట్ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో, కంటెంట్ ఈస్ కింగ్. మనకి ఎన్ని ఏఐ టూల్స్ ఉన్నా లైక్
జనాలు దే థింక్ దట్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ, క్విల్ బాట్ ఆర్ గ్రామర్లీ ఎనీ ఏఐ టూల్స్ ఉంటే కంటెంట్ రైటర్ వర్క్ మనం చేసుకోవచ్చు అనుకుంటారు. అలా కాదండి. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ప్రొఫెషనల్ కంటెంట్ రైటింగ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ పీపుల్ హైర్ హై క్వాలిటీ కంటెంట్ రైటర్స్. సో దీనికి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి? మీకు ఇంగ్లీష్ మంచిగా చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. రైట్? దట్ ఈస్ మెయిన్ క్రైటీరియా. సో ఇక్కడ సాలరీస్ వచ్చి మనకి కంటెంట్ రైటర్‌కి 15,000 టు 22,000 యాస్ ఎ ఫ్రెషర్ ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌పీరియన్స్, ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక 33,000 టు మనకి ఒక 40,000 వరకి ఈ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కంటెంట్ రైటర్‌కి యాస్ ఎ దే పే అనమాట. రైట్? ఆఫ్టర్ థాట్ వి హావ్ సంథింగ్ కాల్డ్ వెబ్ డెవలపర్. ఇక్కడ వెబ్ డెవలపర్ అంటే వి ఆర్ బేసిక్‌లీ టాకింగ్ అబౌట్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్. ఓకే. వర్డ్‌ప్రెస్‌లో మనము వెబ్‌సైట్ డెవలప్ చేసి హౌ మచ్ వి కెన్ ఎర్న్, అంటే హౌ మచ్ సాలరీ వి కెన్ ఎక్స్‌పెక్ట్ అంటే, రిమెంబర్ వన్ థింగ్, వర్డ్‌ప్రెస్ ఈస్ అ గ్లోబ్. అంటే గ్లోబ్ అంటే బేసిక్‌లీ ఏంటి? ఇట్స్ అ యూనివర్స్ అనమాట. చాలా అంటే చాలా మంచి సబ్జెక్ట్, వెరీ డిమాండింగ్ సబ్జెక్ట్. ఓకే. వర్డ్‌ప్రెస్ అనే టూల్ వాడి మనము బిజినెస్ వెబ్‌సైట్స్ తయారు చేయొచ్చనమాట. ఇంటరాక్టివ్ వెబ్‌సైట్స్ గాని, ఇన్ఫర్మేటివ్ వెబ్‌సైట్స్ గాని, అలాంటి వెబ్‌సైట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ జాబ్ రోల్‌లో మనకి సాలరీస్ వచ్చి స్టార్టింగ్ మనకి 14,000 నుంచి స్టార్ట్ అయితది. ఓకే. సో ఫ్రెషర్‌కి 14,000 టు ఒక 19,000 యాస్ ఎ ఫ్రెషర్ దే పే. ఇట్ ఈస్ వెరీ లో. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఈస్, వన్స్ యూ గెట్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటి మీకు సాలరీస్ అనేవి పెరుగుతుంటది. ఒక 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి ఐ నో పీపుల్ హూ ఆర్ మేకింగ్ సమ్‌వేర్ బిట్వీన్ 37,000 టు 65,000. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్. అసలు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, మనము ఎటువంటి కోడింగ్ లేకుండా మనం అట్రాక్టివ్ బిజినెస్ వెబ్‌సైట్స్ అనేది మన బిజినెస్ కోసం మనం తయారు చేసుకోవచ్చు. మన క్లయింట్స్ కోసం మనం తయారు చేయొచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ జాబ్ రోల్ అన్నమాట. దెన్ వి హావ్ సంథింగ్ కాల్డ్ వి హావ్ సంథింగ్ కాల్డ్ ఎస్‌ఈఓ స్పెషలిస్ట్. ఓకే. ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ జాబ్ రోల్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఓకే. ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ జాబ్ రోల్ ఏంటంటే, మన క్లయింట్ ఒక బిజినెస్‌కి మనం ఆన్ పేజ్, ఓకే, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ చేసేదే మన పననమాట. సో ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ చేసి మన ఏదైతే క్లయింట్‌కి వెబ్‌సైట్ ఉందో దాన్ని మనం ఎలా టాప్‌లో ర్యాంక్ చేస్తాం అనే దాని గురించి కంప్లీట్ జాబ్ రోల్ ఉంటది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డిమాండింగ్. ఎంత పెయిడ్ యాడ్స్ ఉన్నా గూడా స్టిల్ ఫర్ నెక్స్ట్ 10, 15 ఇయర్స్ ఎస్‌ఈఓ విల్ బి ద హార్ట్ అండ్ సోల్. ఆర్గానిక్‌గా అందరికి ర్యాంక్ చేయాలనేది ఉంటది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్‌ఈఓ బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్. దిస్ ఈస్ అగైన్ అ వెరీ డిమాండింగ్ జాబ్ రోల్. చాలా కంపెనీస్ రెగ్యులర్‌గా హైర్ చేస్తుంటది. సాలరీస్ వచ్చి 13,000 టు 19,000 ఫ్రెషర్‌గా ఉంటది. వెన్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ 3-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 34,000 టు అరౌండ్ 45,000 మనకి సాలరీ ఉంటదనమాట. సో యూ కెన్ అప్లై ఫర్ ఎస్‌ఈఓ స్పెషలిస్ట్. మీరు ఒక విషయం చూసారా? ఒక్క డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మనం ఎన్ని రకాల జాబ్స్‌కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఎస్‌ఈఓ స్పెషలిస్ట్, ఈపీటీ ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా మేనేజర్, కంటెంట్ రైటర్, వెబ్‌సైట్ డెవలపర్, ఎస్‌ఈఓ స్పెషలిస్ట్, ఈమెయిల్ మార్కెటర్, బ్రాండ్ మేనేజర్, ఈ కామర్స్ స్పెషలిస్ట్. ఓకే. ఇన్ని జాబ్ రోల్స్‌కి మనం అప్లై చేయొచ్చనమాట. సో ఇస్ ఇట్ నాట్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్? మనం నెక్స్ట్ వీడియోలో మనము ఈమెయిల్ మార్కెటింగ్ జాబ్ రోలు, ఓకే, ఏముంటది? సాలరీ ఎలా ఉంటది? దాని గురించి మాట్లాడదాం. బ్రాండ్ మేనేజర్ వాళ్ళొక సాలరీ అండ్ జాబ్ ఏముంటదని దాని గురించి. ఈ కామర్స్ ఎగ్జిక్యూటివ్, అది కాకుండా ఇంకా 2, 3 ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ అనమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.